దిల్సుఖ్ నగర్ హైదరాబాద్. ఓకే. సో మరి ఈరోజు ఏదో చాలా ఒక కొత్త వంటకాన్ని సఖీలో నేను చేసి చూపిస్తాను అన్నావు. ఏంటి ఆ కొత్త వంటకం? జనరల్ గా దమ్ బిర్యానీ అంటే నాన్ వెజ్ తో అది మీకు తెలుసు. నేను దమ్ గోబీ చేస్తాను. సో దమ్ గోబీ. సో అసలు దమ్ వెరైటీస్ అంటేనే చాలా ఇష్టం అందరికి. ఓకే. సో మరి దమ్ గోబీకి కావాల్సిన పదార్థాలు చెప్తావా? చెప్తాను. క్యాలీఫ్లవర్, టొమాటో ప్యూరీ, ఆనియన్, షుగర్, సాల్ట్, ఆయిల్, కొత్తిమీర, కరివేపాకు, కర్డ్, జీరా పౌడర్, ఆనియన్, చిల్లీ, ఇంకా గార్లిక్ జింజర్ పేస్ట్, చిల్లీ పౌడర్, పసుపు, పోపు దినుసులు, గరం మసాలా, క్రీమ్. సో ప్రియాంక, మరి దమ్ గోబీకి కావాల్సిన పదార్థాలన్నీ చెప్పేసావు కదా. ఇప్పుడు మరి నోరు ఊరుతోంది దమ్ గోబీ అంటే. సో ఎలా తయారు చేయాలి? స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. సో ఫస్ట్ ఏంటి? చిన్న కడాయి. ఓకే. సో ముందు స్టవ్ వెలిగించేద్దాం. కొన్ని వాటర్ తీసుకుందాం. ఓకే. అంటే బాయిల్ చేయాలా? ఇప్పుడు గోబీని ఉడకపెట్టుకోవాలి కదా, హాఫ్ బాయిల్ చేయాలి. కొద్దిగా సాల్ట్. ఇది జస్ట్ గోబీ బాయిల్ చేయడానికి. మళ్ళీ వాటర్ తీసేద్దాం. ఓకే. క్యాప్ పెట్టి. సో ఇది ఒక ఎన్ని మినిట్స్ పడుతుంది మనకి? ఒక 2 minutes. ఓకే. సో ప్రియాంక, ఇది బాయిల్ అయ్యేలోపు ఇంకా మనం చేయాలి గ్రేవీ ప్రిపేర్ చేసుకో. గ్రేవీయా? ఓకే. సో ఈ స్టవ్ వెలిగించినా మరి? ఇది ఇటు షిఫ్ట్ చేసి ఇది ఇటు షిఫ్ట్ చేస్తే బెటర్ కదా. ఓకే. సో దీని ప్రిపరేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా ఉంటుంది. ఓకే. ముందు ఆయిల్ తీసుకో. ముందు పోపు దినుసులు వేసుకుందాం. ఆనియన్, కరివేపాకు, ఇది కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ పేస్ట్ వేసుకుందాం. ఓకే. ఓకే. ఇందులో జింజర్, గార్లిక్, ఆనియన్, గ్రీన్ చిల్లీ అన్ని. సో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి అన్ని కలిపేసి గ్రైండ్ చేసావా? ఓకే. ఇది గ్రేవీ కోసం. గ్రేవీ కోసం. ఓకే. కొంచెం పసుపు, అది కూడా కొంచెం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు టొమాటో గ్రేవీ. ఓకే. వావ్, భలే కలర్ఫుల్ గా అయిపోయింది అసలు. కొన్ని వాటర్ వేయాలా? ఇలా ఇది కొంతసేపు ఉడకనివ్వాలా? లేదు, కర్డ్ కూడా వేసేయాలి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కర్డ్ యాడ్ చేయాలి. ఇది ఒక హాఫ్ కప్. ఓకే. ఓకే. సో ప్రియాంక, ఇది కొంతసేపు ఇలా బాయిల్ అవ్వాలా? మూత పెట్టేద్దామా? ఓకే. ఎంత ఒక 5 minutes ఉండాలా? లేదు, ఒక 2 minutes. మళ్ళీ గోబీ వేసాక మళ్ళీ. ఓకే. ఓకే ప్రియాంక, ఒకసారి చూద్దామా? ఇప్పుడు గోబీ యాడ్ చేసేద్దాం. గోబీ. ఓకే. గుమగుమలాడే మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు గోబీ యాడ్ చేద్దామా? సో దీంతో తీసుకుంటే బెటర్ కదా. ఇది మొత్తం వాటర్ లేకుండా తీసేసుకో. ఓకే. కొంచెం షుగర్, సాల్ట్, ఆల్రెడీ గోబీలో కొంచెం వేసాం. ఓకే. కొంచెం కారం. ఓకే. ఒక 1 spoon జీరా పౌడర్. ఓకే. టేస్ట్ మేకర్, క్రీమ్, కొంచెం క్రీమ్. ఓకే. రెడీ అయిపోయింది. సో దీన్ని డిష్ అవుట్ చేద్దామా? యా. ఓకే. కొత్తిమీర వేసుకో. ఓకే. ఉషా గారు, దమ్ గోబీ రెడీ అండి. దమ్ గోబీ రెడీ.
చేసి చెప్పండి ఎలా మంచి స్మెల్ వస్తుంది. ఓకే, సో డెఫినెట్ గా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చూస్తున్నారు కదండి, సో ప్రియాంక వేడివేడిగా దమ్ గోబీ రెడీ చేసేసింది. అయితే దమ్ గోబీని రుచి చూడడానికి ముందు దమ్ గోబీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. దమ్ గోబీకి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్, టొమాటో ప్యూరీ, ఉల్లిపాయలు, పంచదార, ఉప్పు, కారం, నూనె, కొత్తిమీర, జీరా పౌడర్, పెరుగు, పసుపు, గరం మసాలా, పోపు దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి కలిపిన పేస్ట్, ఫ్రెష్ క్రీమ్. దమ్ గోబీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టి అందులో నీళ్లు పోసి గోబీని హాఫ్ బాయిల్ చేసుకోవాలి. తర్వాత మరొక కడాయి పెట్టి అందులో నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ కలిపిన మిక్స్ చేసిన పేస్ట్, పసుపు, టొమాటో ప్యూరీ, చివరిగా పెరుగు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ గ్రేవీని 5 నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచాలి. తర్వాత ఈ గ్రేవీలో ముందుగా హాఫ్ బాయిల్ చేసిన గోబీను కూడా వేసి బాగా కలిపి మరో 2 నిమిషాల పాటు సిమ్ లో ఉంచాలి. ఆ తర్వాత ఈ మిశ్రమంలో ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర కూడా వేసి మరొక 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే దమ్ గోబీ సిద్ధం. చూసారు కదండి, దమ్ గోబీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని రుచి చూసే టైం. సో రుచి చూసి మీకు ఎలా ఉందో చెప్తాను. ప్రియాంక, దమ్ గోబీ ఎంత బాగుందంటే హోటల్లో వచ్చిన టేస్టే వచ్చింది. సో మరి ఇంత మంచి వంటకాన్ని చేసి మన సఖులందరికీ చూపించినందుకు మీకు ఒక స్పెషల్ గిఫ్ట్. సో మన సఖీ వంటల సందడి కార్యక్రమంలో అనుస్వార్ నుంచి 1000 రూపీస్ వర్త్ ఆఫ్ గిఫ్ట్ వోచర్. థ్యాంక్ యూ అండి. ఎంత రుచికరంగా చేసావు కాబట్టి నీకు ఒక మంచి అనుస్వార్ నుంచి గిఫ్ట్ హ్యాంపర్ కూడా. థ్యాంక్ యూ. ఎంజాయ్ యువర్ గిఫ్ట్స్. ఓకే, చూస్తున్నారు కదండి, మరి ఈనాటి సఖీ వంటల సందడి కార్యక్రమంలో ప్రియాంక దమ్ గోబీ తయారు చేసి చూపించింది కదా, చాలా రుచికరంగా ఉందండి. మరి మీకు కూడా ఇలాంటి విభిన్నమైన వంటకాలు చాలా తెలుసుంటాయి కదా. మరి మీరు కూడా సఖీ వంటల సందడి కార్యక్రమం చూస్తూ మేమెప్పుడు వంట చేస్తామా సఖీ వంట సందడిలో అనుకుంటున్నారా? ఇంకా అనుకోద్దండి, వెంటనే నెంబర్ కి డయల్ చేయండి. మీరు డయల్ చేయాల్సిన నంబర్ 04023565540. సో వెంటనే డయల్ చేస్తారు కదా. చూసారు కదా సఖులు, ఇది ఈనాటి వంటల సందడి. మళ్ళీ రేపటి వంటల సందడి కార్యక్రమంలో మరొక ఘుమఘుమలాడే రుచికరమైన వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.